నాకు గొంతుకు పోయిందయ్యా అంది. వాళ్ళ పిల్లలు వచ్చారా, వారు వచ్చి అంటున్నారమ్మా, నువ్వు ఇంతకాలం మందిరానికి వెళ్తావు కదా, కాబట్టి నిన్ను దేవుని యొక్క సేవకునికి అప్పగించమంటావా లేకపోతే మన ప్రకారం తీసుకెళ్ళమంటావా అని పిల్లలు అడుగుతుంటప్పుడు నోరు వచ్చేసి అంటుంది, అయ్యా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అయ్యా, మీ ఇష్టం, మీరే చేయండి అంది. అంది అంతే తీసుకెళ్ళారు, టపాకాయలు తెచ్చారు, పాడి కట్టారు, కట్లేశారు, తగలబెట్టేశారు. దెయ్యమైన దగ్గరికి వచ్చింది. అమ్మా ఏంటి నువ్వు పరలోక రాజ్యం వెళ్ళలేదా అని అడిగాను నేను దర్శనంలో. మీరు ఎన్నో విశ్వాసపు మాటలు చెప్పారు కానీ నేను వినలేదయ్యా, అక్కడికి వెళ్ళాను కానీ దేవుడు పనికిరావని నెట్టేశాడు. కాబట్టి నేను ఇంటింటికి తిరిగి నా వల్లే మీరు బ్రతకొద్దని చెప్పడానికి నేను ఇంటింటికి తిరుగుతున్నానయ్యా అని చెప్పి నాతో చెప్పి ప్రాధేయపడుతూ ఉన్నది. ఓ దెయ్యం అని చెప్పి అప్పటినే చీపిరి పట్టుకుని ఎంపడబడ్డాను, పారిపోయిందంతే.